బ్లూ డ్రమ్ మర్డర్ నుంచి ఇరాన్ బ్లాక్ వీడియో వరకు 2025లో ప్రపంచాన్ని కుదిపేసిన టాప్ 5 నేరాలు ఘోరాలు ఇప్పుడు చూద్దాం. మేఘాలయలో హనీమూన్ సమయంలో జరిగిన హత్య, మీరట్లో బ్లూ డ్రమ్లో మృతదేహాన్ని సీల్ చేయడం, లూవర్లో జరిగినటువంటి $102 మిలియన్ దోపిడీ, ఇలా 2025లో అత్యంత దిగ్భ్రాంతికరమైన కొన్ని నేరాలు చోటు చేసుకున్నాయి. ఈ సంవత్సరం వార్తల్లో నిలిచిన 5 కేసుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. బ్లూ డ్రమ్ మర్డర్ మీరట్లో అత్యంత భయంకరమైన క్రైమ్ ఇన్సిడెంట్ ఇది. బ్లూ డ్రమ్లో మృతదేహాన్ని సీల్ చేయడం. పుట్టినరోజు వేడుక కోసం ఇంటికి వచ్చిన నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ భార్య చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. సౌరభ్ 2016లో ముస్కాన్ రాస్తోగిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమెతో ఎక్కువ సమయం గడపడానికి అతను తన ఉద్యోగాన్ని కూడా వదిలేశారు. ఆ తర్వాత తన చిన్న కుమార్తెను పోషించడానికి మళ్లీ నేవీలో చేరారు. ఆ సమయంలో ముస్కాన్ సౌరభ్ స్నేహితుడు సాహిల్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఫిబ్రవరిలో తన కుమార్తె 6వ పుట్టినరోజు వేడుక జరుపుకోవడానికి సౌరభ్ ఇంటికి వచ్చాడు. ఇదే అదునుగా సాహిల్, ముస్కాన్ అతన్ని చంపాలని నిర్ణయించుకున్నారు. మార్చి 4న రాత్రి సౌరభ్ భోజనంలో నిద్రమాత్రలు కలిపింది ముస్కాన్. అతను స్పృహ కోల్పోయిన తర్వాత ఆమె, సాహిల్ కలిసి సౌరభ్ను కత్తితో పొడిచి చంపారు. శరీరాన్ని ముక్కలుగా నరికారు. వాటిని ఒక బ్లూ డ్రమ్లో పెట్టి సిమెంట్తో పూసేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు వారు సౌరభ్ ఫోన్తో మనాలీకి ప్రయాణించి అతను ఇంకా బతికే ఉన్నట్లుగా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు చేశారు. కాగా తన తండ్రి డ్రమ్లో ఉన్నాడని సౌరభ్ కూతురు ఇరుగు పొరుగు వారికి చెబుతూ ఉండేది. దీంతో ఆ చిన్నారికి సౌరభ్ హత్య గురించి తెలిసి ఉండొచ్చని తెలుస్తోంది. ఇక ముస్కాన్ తల్లి పోలీసులను ఆశ్రయించింది. తన కుమార్తె సౌరభ్ను చంపినట్లుగా తమతో ఒప్పుకుందని చెప్పడంతో ఈ నేరం వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో ముస్కాన్, సాహిల్ నేరాన్ని అంగీకరించారు. ఆ డ్రమ్మును వారు ఎంత గట్టిగా సీల్ చేశారంటే దాన్ని తెరవడానికి మార్చురీ సిబ్బంది ఇండస్ట్రియల్ అంటే పారిశ్రామిక డ్రిల్స్ ఉపయోగించాల్సి వచ్చింది. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు పెళ్లైన 12 రోజులకే హనీమూన్ పేరుతో తీసుకెళ్లి భర్తను భార్య చంపిన ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 30 ఏళ్ల రాజా రఘువంశీ తన భార్య సోనంతో కలిసి హనీమూన్ కోసం విమానంలో బయలుదేరాడు. అది వారిద్దరి ప్రశాంతమైన జీవితానికి నాంది కావాల్సింది. కానీ అతను దారుణ హత్యకు గురయ్యాడు. ఇండోర్కు చెందిన 3 సోదరులలో చిన్నవాడైనటువంటి రాజా బస్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసేవాడు. సోనం ఒక సంపన్న కుటుంబం నుంచి వచ్చింది. వీరి పెళ్లిని పెద్దలు కుదిర్చారు. అయితే పెళ్లికి ముందే సోనంకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. తన కుటుంబ వ్యాపారంలో మాజీ ఉద్యోగి అయిన రాజ్ కుష్వాహాతో రిలేషన్ పెట్టుకుంది. పెళ్లి తర్వాత కూడా రిలేషన్ కొనసాగించింది. అయితే పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడంతో రాజాను వివాహం చేసుకుంది. రాజాను వివాహం చేసుకున్న ఆమె మనసులో రాజ్ అలానే ఉన్నాడు. దాంతో ఆమె తన ప్రియుడితో కలిసి భర్త మర్డర్కు ప్లాన్ చేసింది. హనీమూన్ పేరుతో భర్తను మేఘాలయకు తీసుకెళ్లింది. అక్కడ భర్తను చంపి దాన్ని ఒక ప్రమాదంలా చిత్రీకరించడానికి సోనం, రాజ్ ప్రణాళిక వేశారు. ముందుగా షిల్లాంగ్లో మర్డర్ చేసేందుకు ప్రయత్నించారు. అది ఫెయిల్ అయింది. ఆ తర్వాత సోహ్రాలో ప్రయాణించి విఫలమయ్యారు. ఇక ఇలా సోహ్రాన్లో కూడా ప్రయత్నం చేశారు. అక్కడ కూడా విఫలమయ్యారు. మే 23న 4వ ప్రయత్నం ఫలించింది. 3 కిరాయి హంతకులు వెయిసావ్డాంగ్ జలపాతం సమీపంలో రాజాపై కత్తులతో దాడి చేశారు. అతని మృతదేహాన్ని ఒక లోయలోకి విసిరేశారు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. రాజా హత్య జరిగిన కొన్ని రోజుల తర్వాత సోనం ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లోని ఒక దాబాలో కనిపించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్ కుష్వాహా, కిరాయి హంతకులను కూడా అరెస్టు చేశారు. ఇరాన్ బ్లాక్ విడో గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది సీరియల్ కిల్లర్లు త్వరగా పట్టుబడతారు. మరికొందరు సంవత్సరాల తరబడి రహస్యంగా తమ నేరాలను కొనసాగిస్తూ ఉంటారు. ఇది అలాంటి కేసే. వృద్ధులైన ఒంటరి పురుషులను వివాహం చేసుకుని వారిని హత్య చేసింది 56 ఏళ్ల కుల్తుమ్ అక్బరీ. అలా 22 సంవత్సరాలు తప్పించుకుని తిరిగింది. కనీసం 15 మర్డర్లు చేసింది. కానీ ఎలాంటి అనుమానం రానివ్వలేదు. అవన్నీ సహజ మనరాలే అనుకున్నారు అంతా. వృద్ధాప్యం, మధుమేహం, అధిక రక్తపోటు వల్ల చనిపోయి ఉండొచ్చని అంతా భావించారు. అక్బరీ ఆ పురుషులకు మధుమేహం మందుల్లో విషమిచ్చేది. అది పనిచేయకపోతే టవల్స్తో వారిని ఊపిరాడకుండా చేసి చంపేసేది. ప్రతి మరణం తర్వాత వారి ఆస్తిని పొందేది. 82 ఏళ్ల గోలా మ్రజా బాబాయ్ మరణం తర్వాత ఆమె నేరాలు వెలుగులోకి వచ్చాయి. తన స్నేహితుడి తండ్రి కూడా అదే మహిళను వివాహం చేసుకుని విషప్రయోగ ప్రయత్నం నుండి బయటపడ్డాడని అతని కొడుకు తెలుసుకున్నాడు. విచారణలో అక్బరీ, నేను ఎంతమందిని చంపానో నాకు తెలియదు, బహుశా అది 13 లేదా 15 మంది కావచ్చు అని ఒప్పుకుంది. ఇరానియన్ మీడియా ఆమెకు బ్లాక్ విడో అని పేరు పెట్టింది. ఆమె తన శిక్ష కోసం ఎదురు చూస్తోంది. ఉరిశిక్షను ఎదుర్కొనే అవకాశం ఉంది. నిమిషాల వ్యవధిలోనే 895 కోట్ల విలువైన నగలు చోరీ చేసింది ఇంకొక అంశం. ఇది కూడా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి అంశమే. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్యారిస్లోని ప్రఖ్యాత లవ్రే మ్యూజియంలో అక్టోబర్లో భారీ దోపిడీ జరిగింది. ముసుగు ధరించిన 4 వ్యక్తులు
నిచ్చెన ఉపయోగించి 2వ అంతస్తు బాల్కనీలోకి చొరబడి కిటికీ కత్తిరించి లోనికి వెళ్లారు. 7 నిమిషాల వ్యవధిలో దాదాపు $102 మిలియన్ అంటే భారత కరెన్సీలో దాదాపు 895 కోట్ల రూపాయల విలువైన వస్తువులను దొంగలించేశారు. ఇందులో నెపోలియన్ కాలం నాటి 9 వస్తువులు, ఆభరణాలు ఉన్నాయి. ఎంప్రెస్ యూజీని వజ్రాలు పొదిగినటువంటి కిరీటం, క్వీన్ మేరీ అమేలీ ధరించినటువంటి నీలమణి, నెపోలియన్ I తన యువ వధువుకు ఇచ్చినటువంటి ఆభరణాలు ఉన్నాయి. చోరీ జరిగిన నెల రోజుల్లోనే అనుమానితులను అరెస్టు చేశారు, కానీ ఆభరణాలు ఇప్పటికీ కనిపించలేదు.